హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ సంస్థ నుంచి మనకి గవర్నమెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి మంత్లీ 50,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట. ఫీజు కూడా మనకి లేదు. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి, మిగతా వాళ్ళకి జనరల్ కేటగిరీ వాళ్ళకి 100 రూపీసే అనమాట. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. తప్పకుండా అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అయినటువంటి నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకుందామండి. ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనకి December 31 నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి January 21 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక వెబ్సైట్ విజిట్ చేసి కానీ కింద అప్లై ఆన్లైన్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడికి వెళ్ళి కానీ ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి 100 రూపీస్ అయితే పే చేయాలి. ఎవరు అంటే జనరల్, ఓబీసీ, ఏడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఒక్కటే 100 రూపీస్ అయితే పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు. మనకి ఒక పోస్టులకు సంబంధించి ఎటువంటి ఫీజు లేకోకుండా ఈ యొక్క పోస్టులకు అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఒక పోస్టులకు సంబంధించి ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. మనకి దీనికి సంబంధించి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 40% వచ్చేసి మనకి జనరల్ అవేర్నెస్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి ఒక రెస్పెక్టివ్ టెక్నికల్ డొమైన్ నుంచి ఒక సబ్జెక్ట్స్ నుంచి 60% అయితే రావడం అయితే జరుగుతుందని చెప్పి అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి 120 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుందని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. దీనికి సంబంధించి అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత మనకి మెడికల్ ఫిట్నెస్ అయితే చూడడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ప్లేస్మెంట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి అయితే ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి శాలరీస్ ఏ విధంగా ఇస్తారు, మనకి అదర్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. చాలా రకాలైతే వేకెన్సీస్కి సంబంధించి పోస్టులు అయితే ఇచ్చారు. ఎస్యూపీటీ జేఓటీ, ల్యాబ్ ఎస్యూపీటీ జేఓటీ, ఆపరేటర్ ఎస్యూపీటీ జేఓటీ, ఫిట్టర్ విభాగంలో, అలాగే మనకి ఒక ఎలక్ట్రికల్ విభాగంలో, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో, ఇలా చాలా రకాలైతే మనకి వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి 14 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి 12 months 1 year పాటు ఈ యొక్క ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్లో కూడా మనకి ఒక శాలరీస్ అయితే పే చేస్తారండి. మనకి 12,000 పర్ మంత్ అయితే పే చేయడం అయితే జరుగుతుందన్నమాట. పర్ మంత్ మనకి ఒక స్టిఫెండ్ ఓన్లీ మనం ట్రైనింగ్లో ఒకటే. ట్రైనింగ్ తర్వాత ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మనకి బేసిక్ పేనే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. బేసిక్ పేనే మనకి 29,500 నుంచి 70,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి 50,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు మంత్లీ. ఓకేనా. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ పోస్టులకు సంబంధించి మనకి 18 months పాటు ఈ యొక్క ట్రైనింగ్ సంబంధించి మనకి డ్యూరేషన్కి సంబంధించి మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్లో ఈ యొక్క పోస్ట్కి మనకి 15,000 పర్ మంత్ అయితే మనకి ఈ యొక్క స్టిఫెండ్ అయితే పే చేయడం జరుగుతుంది. ఒకసారి ట్రైనింగ్ తర్వాత మనకి శాలరీస్ ఏ విధంగా ఇస్తారు అంటే బేసిక్ పైన మనకి 36,000 పైగానే ఉంటుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 50,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా.
ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్, ఏజ్ లిమిట్, దాని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడే ఇచ్చారు చూడండి. చాలా అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్ లిమిట్ అన్నీ ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఒక ఎస్యూపీటీ జేఓటీ ల్యాబొరేటరీకి సంబంధించి 37 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీలో కెమిస్ట్రీ చేసినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు 21/1/2024 నాటికి మనకి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని చెప్పి మనకి ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్యూపీటీ జేఓటీ ఆపరేటర్కి సంబంధించి 226 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి 10th పాటు ఐటీఐ ఎన్సీవీటీ సర్టిఫికేట్ 2 ఇయర్స్ డ్యూరేషన్కి సంబంధించి మనకి ఒక సంబంధిత విభాగాల్లో ఐటీఐ అయితే చేసి ఉండాలి. ఏ సంబంధిత విభాగాలు అంటే ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఒక టెక్నికల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్, ఫిట్టర్ ట్రేడ్ విభాగంలో మనకి ఈ యొక్క సంబంధిత విభాగాల్లో ఐటీఐ చేసినట్లయితే మనం ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి అన్నమాట. అలాగే మనకి ఎస్యూపీటీ జేఓటీ ఫిట్టర్ విభాగంలో 73 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దానికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ కేటగిరీకి వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా మనకి 10th పాటు ఐటీఐ అయితే చేసి ఉండాలి. ఒక ఫిట్టర్ విభాగంలో ఐటీఐ చేసినట్లయితే ఒక పోస్టులకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎస్యూపీటీ జేఓటీ ఎలక్ట్రికల్ విభాగంలో 63 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనకి ఒక ఎలక్ట్రికల్ ట్రేడ్ విభాగంలో 10th పాటు ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఎస్యూపీటీ జేఓటీ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈ యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి మనకి ఒక మెకానికల్ ట్రేడ్లో మనం ఐటీఐ చేసినట్లయితే 10th పాటు ఈ యొక్క పోస్టులకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు చాలా రకాలైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా రకాలైతే ఉన్నాయన్నమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకి 14 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఏ ఒక్క పోస్టులకి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పైతే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి చూసుకొని ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి. ఎవరైనా మిస్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఐటీఐ చేసిన వాళ్ళకైతే. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా బెనిఫిట్కి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.